అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశంతో ఒకటే, ఎక్కడైతే మీరు తునీకరించబడ్డారో, ఎక్కడైతే మీరు వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. ఈరోజు మీ జీవితం పట్ల ఎంతో కలవరం ఉంది కదా. మన చుట్టూ ఉండే శత్రువులను చూసినప్పుడు అమ్మో వీరి ద్వారా నా జీవితం నష్టపోతుందని చాలా భయపడుతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు కుటుంబ పరిస్థితులు బాగలేదు, మీకు అన్యాయం చేయాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మీ దగ్గర ఉన్నది లాక్కోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మీ ప్రాణానికి హాని కలిగించేవారు కూడా మన చుట్టూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యన ప్రభు మనల్ని కాపాడతాడా అన్న ఆలోచన ఒకవేళ మీకు వస్తే ఈరోజు గుండెల మీద చేతులు వేసుకున్న మాట చెప్పగలను, ప్రభు తన పిల్లలను ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన బలిష్టమైన రెక్కల చాటును మనందరినీ మరుగుపరిచి క్షేమకరమైన పరిస్థితులను దేవుడు అనుగ్రహిస్తాడు. మీ చుట్టూ ఉండే శత్రువులు కూడా ఆశ్చర్యపడే రీతిలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ మాట చదవగలిగితే, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా ఒంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు. ఇంతకీ దానియేలు మీద చాలామంది కుట్రను పన్ని ఎట్టకేలకు అతని సింహభూమిలోకి వెళ్ళేలాగా చేశారు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు గనుక అతనికి ఏ హాని కలగకుండా దేవుడు తన పిల్లలను కాచి కాపాడిన విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దానియేలు మీద ఎంతోమంది కుట్ర పన్నారు. ఆ కుట్ర దేనికో తెలుసా? దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అతడు ప్రార్థిస్తూ ఉండేవాడు. రాజు ఆజ్ఞ వేసిన తర్వాత కూడా, ఇట్టి శాసనము సంతకం చేయబడిన తర్వాత కూడా దానియేలు తన ప్రార్థనకు దూరం అవ్వలేదు. ఎన్ని కష్టతరమైన పరిస్థితులు వచ్చినా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు గనుకే ఏ హాని కలగకుండా దేవుడు తనని భద్రపరిచాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ చుట్టూ ఎంతోమంది నీకు అన్యాయం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మన సొంత రక్త సంబంధులు మనకు ద్రోహం చేసేవారు ఉన్నారు. మన వెనకాల కుట్రలు పన్నుతున్న వారు ఉన్నారు. ఇప్పుడు చాలామంది చాలా సులువుగా హత్యలు చేస్తున్నారు, చాలా సులువుగా వెన్నుపోటు పొడుస్తున్నారు, చాలా సులువుగా మోసం చేస్తున్నారు. ఇలాంటి ప్రపంచం మధ్యన మనం బ్రతుకుతున్నాం. మన ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో కూడా నువ్వు ఎప్పుడు పడిపోతావా, నిన్నెప్పుడు కిందకి లాగుదామా, నువ్వు ఓడిపోతే ఎప్పుడు నిన్ను చూసి హేళన చేద్దామని ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. నీ బ్రతుకు పాడు చేయాలని, నీ యవ్వనాన్ని పాడు చేయాలని, నీలో ఉండే పవిత్రతను పాడు చేయాలని రకరకాల ఆలోచనలు కలిగిన వారు నీ చుట్టూ ఉన్నారు. నీ జీవితం ఏవి పొద్దని కలవరపడుతున్నావు కదా, ఏమీ దిగులు చెందొద్దు. నీ భక్తిని కాపాడుకుంటే ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ పవిత్రతను కాపాడుకుంటే ఆ పవిత్రతే నీ జీవితాన్ని ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటే నిన్ను శక్తివంతమైన సాక్షిగా నా ప్రభు ఖచ్చితంగా నిలబడతాడు. అందుకే దేవుని వాక్యంలో భక్తిపరులందరూ కూడా తమ భక్తిని కాపాడుకున్నారు గనుకే కోల్పోయిందంత దేవుడు వారి పాదాల దగ్గర తీసుకొచ్చారు. తమ ప్రార్థన జీవితాన్ని వారు కాపాడుకున్నారు గనుకే అగ్నిగుండంలో పడవేసినను దేవుడు వారికి ఏ హాని కలగకుండా ప్రభు భద్రపరిచారు. శోధనలోకి వెళ్ళారు, సింహభూమిలోకి వెళ్ళారు, అగ్నిగుండంలోకి వెళ్ళారు, కానీ ఏ హాని కలగకుండా ప్రభు వారిని కాపాడారు. ఈరోజు నువ్వు కూడా కొన్ని పరిస్థితుల మధ్య ఉండొచ్చు, కానీ దిగులు చెందొద్దు. ఏ హాని కలగకుండా నా ప్రభు నిన్ను కాపాడతాడు. నీ శత్రులు ఎదుట నా ప్రభు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తారు. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నీ బ్రతుకు పాడైపోవాలని కోరుకున్నారో వారందరి ముందర నా ప్రభు నేను ఘనమైన పాత్రగా వాడుకుంటారు. ఈరోజు యవనస్తుల జీవితాల్లో కూడా చాలామంది కలవరం చెందుతున్నారు. అన్న, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మా బ్రతుకులు ఏమైపోతాయి అర్థం కావట్లేదు అంటున్నారు. కంగారు పడద్దు. మీ భవిష్యత్తు పాడవకుండా నా ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతారు. ఆర్థిక ఇబ్బందుల చేత కుమిలిపోతున్నారా? అస్సలు కంగారు పడద్దు. నా ప్రభు మిమ్మల్ని భద్రపరిచి స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. ఏ హాని కలగదు. ఈ పరిస్థితులన్నిటి బట్టి చచ్చిపోవాలని కోరుకుంటున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. అస్సలు మీరేమీ అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మిమ్మల్ని కాచి కాపాడే దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ ప్రార్థన, మీ భక్తి, మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.